హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివిధ కాల సమయంలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంది. నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గంను దాటిపోవటలేదు. నేను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను అనేసి ఈ యొక్క వాక్యంలో చెప్పబడి ఉంటున్నది అనమాట. నీవు విసర్జింపబడుటను బట్టి అనేసి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. విసర్జింపబడుట అనగా మనం చూస్తాం, మనకందరికీ తెలుసు, త్రోసివేయబడుట, లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోకుండా మనం ఏంటో మనం ఎక్కడున్నామో అనేసి ఎవరు దాని గురించి చింతించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు జీవిస్తుంటా ఈ యొక్క విసర్జింపబడుట అనే దాని గురించి మనం చూస్తాం అనమాట. తర్వాత ద్వేషించబడుట అనేసి చూసినట్లయితే మనము పరిశుద్ధ గ్రంథంలో లేయా ద్వేషించబడుటను బట్టి దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు ఆమె ఏం జరిగిందంటే కుమారుని కలిగిందనమాట. ద్వేషించబడుతున్న ఆ యొక్క మాట చూడండి, దేవుడు చక్కగా ఆ యొక్క రాయబడి ఉంటున్నది. ద్వేషించబడుట, యాకోబు రాహేల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే లేయాని అతడు జబ్బు కళ్ళు గలది అనేసి ఆమెను ఏం చేస్తాడంటే చిన్న చూపు చూస్తాడనమాట. అయితే దాన్ని చూసిన యెహోవా ఏం చేస్తారంటే ఆమె యొక్క గర్భాన్ని తెరుస్తారనమాట. ఆ విధంగా గర్భాన్ని తెరిచినప్పుడు దేవుడు చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహిస్తాడనమాట. అయితే రాహేల్ ఎక్కువగా ప్రేమించిన దాని వలన దేవుడు ఏం చేస్తాడంటే రాహేల్ యొక్క గర్భాన్ని మూసివేసి ఉంటున్నాడు అనమాట. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే నా మార్గంలో ఎవరు దాటిపోవట్లేదు అనేసి ఒక వాక్యం సెలవిస్తుంది అనమాట. నా మార్గంలో ఇప్పుడు డబ్బులు ఎక్కువగా మనం ఆస్తి పరులుగా ఉన్నట్లయితే, ఒకవేళ ధనవంతులుగా ఉన్నట్లయితే ఈ లోకం మన దగ్గరకు వస్తుంది అనమాట. ఈ లోక ఫ్రెండ్స్ మనకు చాలామంది ఫ్రెండ్స్ అవుతారనమాట, చాలామంది బంధువులు అవుతారనమాట. అయితే డబ్బు కొద్దిగా లేకపోయేసరికి, డబ్బు ఒకవేళ బిజినెస్ ఏదో చేస్తూ ఉండి అది లాస్ అయిందనుకో, ఆ యొక్క లాస్ అయిన తర్వాత మనకు బంధువులు అంటూ ఎవరు ఉండరు అనమాట. నా అనే వాళ్ళు కూడా మనకి దూరం అయిపోతారు. ఇదో నేను వస్తాను, నేను ఇస్తాను అనే వాళ్ళు కూడా మనకు అవసరము అనేది ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు నువ్వంటే నాకు తెలీదు, నువ్వెవరు అనే స్థితిలోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఇదే ఈ లోకం అనేసి ఈ లోకంలో ఉన్న మనుషులు అనమాట. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ శాశ్వత శోభాతిశయంగాను నీ బహుతరములకు సంతోష కారణంగా నేను చేస్తాను అనేసి దేవుడి యొక్క వాక్యం చదివేస్తుంది అనమాట. శాశ్వత శోభాతిశయం అనేసి మనం చూస్తాం. శాశ్వతంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన తరతరములకు బహుతరములకు మనము ఆశీర్వాదంగా ఉండాలి అని చూసినప్పుడు ఆ విధంగా ఎలా ఉండగలమంటే మనం దేవునికి భయపడిన వారంలో అయితే, దేవునికి భక్తి కలిగిన వారంగా ఉన్నట్లయితే, దేవుని యందు నిత్యము ఆనందించే వాళ్ళుగా ఉన్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మన తరము కాదు, మన పిల్లల తరము, వాళ్ళ పిల్లల తరము కూడా ఏం జరుగుతుందంటే దేవునికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనమాట. అదే ఈ యొక్క వాక్యం చెప్తా ఉంది, నేను శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు ఆశీర్వాదకరంగా నేను ఉంచేదను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. చూడండి ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనము మనుషుల చేత విసర్జింపబడి ఉండొచ్చు, మనుషుల చేత త్రోసివేయబడి ఉండొచ్చు, మనుషుల చేత తృణీకరించబడిన వారంగా ఉండొచ్చు. అయితే దేవుడు మన కొరకు కల్వారి శిలువలో మన పాపముల నిమిత్తమై, మన యొక్క అక్రమముల నిమిత్తమై, మన యొక్క ఇంకా చేయరాని పాపం చేసిన దానివల్ల దేవుడు మనందరి కొరకు కల్వారి శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చున్నాడు అనమాట. మనము గాయపడవలసిన స్థలంలో, మనము హింసించబడవలసిన సమయంలో దేవుడు మనందరి కొరకు మన యొక్క పాపములు తన మీద వేసుకొని ఏం చేస్తున్నాడంటే
సిల్వలో ప్రాణత్యాగం చేస్తున్నాడు అనమాట. మన కొరకి ముఖం మీద ఉమ్మి వేసినా కానీ దాన్ని అన్నిటినీ సహించుకున్నాడు అనమాట. అంత అవమానాలని దేవుడు భరించి ఉన్నాడు, అంత నిందని దేవుడు భరించి ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను మీకందరూ కొరకు నేను విసర్జింపబడినాను. ఎవరైనా మిమ్మల్ని విసర్జిస్తున్నారా, ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, దానికంటే ముందుగా నన్ను ద్వేషిస్తున్నారనేసి మీరు అనుకోండి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తానమాట. ఒకవేళ నన్ను ఎవరు పట్టించుకోలేదే, నన్ను ఎవరు చూడట్లేదే అనేసి, నా మార్గం ఎవరు పోవట్లేదే అనేసి మీరు చింతించకండి, మీరు బాధపడకండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు పాటించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను బహుతరములకు సంతోష కారణంగా నేను ఉంచదను అనేసి అంటున్నారన్నమాట. ఒకవేళ మన పిల్లలు మన గురించి తెలియకపోవచ్చు, అయితే మనల్ని బట్టి వారిని దేవుడు సంతోష కారణంగా ఉన్నత స్థాయిలో వారిని హెచ్చిస్తాను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను అనమాట. మన యొక్క తరములు ఎలా ఉంటుందో అనేసి మన తరతరముల గురించి మనకి చింత అవసరం లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, మనము దేవుని యందు నిలపవలసిన ఆ యొక్క భక్తిని, మనం ఆ భయాన్ని మనం ఉంచినట్లయితే దేవుడు దానికైనా ఫలాన్ని మన తరతరములకు దేవుడు ఇచ్చే దేవుడు అంటున్నాడు అనమాట. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే తిమోతికి అవ్వైన యూనిక్యో ఆమె ఏం చేస్తుందంటే, ఆమె చాలా భక్తిగా ఉండింది. ఆమె భక్తిని చూసి వాళ్ళ యొక్క మనవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదించబడుతున్నాడు అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా ఒకవేళ మన యొక్క తరతరములకు సంతోష కారణంగా శాశ్వత శోభాతిశయంగా మనం ఉండాలని చెప్తే మనం నిశ్చయంగా దేవుని భయభక్తులు కలిగి జీవించాలన్నమాట. ఇది కాల సమయం ముందు ప్రభువా నేను నీ యందు భయభక్తులు కలిగినట్లు నాకు దయచేయండి ప్రభా, ఆ యొక్క విశ్వాసాన్ని నాకు కలుగు చేయండి ప్రభా అని ఎవరెవరైతే అడుగుతారో దేవుడు తప్పకుండా మన యొక్క అవిశ్వాసాన్ని చూసి మనకు సహాయం చేసే దేవుడే ఉంటున్నాడు అనమాట. మనకు విశ్వాసాన్ని కలుగు చేసే దేవుడే ఉంటున్నాడు అనమాట. మన పూర్ణ విశ్వాసంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ నమ్మకంతో మనం ఎప్పుడైతే దేవుడిని వెతుకుతామో దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడే ఉంటున్నాడు అనమాట. ఇది కాల సమయంలో మనం కన్ను మూసినట్లయితే ప్రార్థించుకుందాము. హల్లెలూయా, స్తోత్రం రాజా. ఇది కాల సమయంలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. యేసయ్యా, స్తోత్రం రాజా. ఒకవేళ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అనాథగా ఉన్నాను అనేసి ఎవరెవరైతే అనుకుంటున్నారో ప్రభు, వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి, వారితో కూడా మీరు ఉండండి ప్రభు. యేసయ్యా, స్తోత్రం డాడీ. మా కొరకై ప్రభు మీరు కలవారు సిలువలో ప్రభా, యేసయ్యా మీరు సిలువ మరణం ముందుంటున్నారు రాజా. అయితే నా తండ్రి ఉదయ కాల సమయంలో నా తండ్రి మాకెవ్వరు లేదు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అనేసి ఎవరెవరైతే అనుకుంటున్నారో ఒక్కొక్క బిడ్డని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకునండి, వారితో వారి యొక్క అక్కరతలు తీర్చండి, వారితో కూడా మీరు ఉండి ప్రభు యేసయ్యా మీరు వారిని ప్రభు చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం డాడీ. యేసయ్యానికి స్తోత్రం డాడీ. నేనున్నా నువ్వు భయపడకు అనేసి ప్రభు వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా వారిని సేద తీర్చమని ప్రార్థిస్తున్నాం, వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం, వారిని దృఢపరచమని ప్రార్థిస్తున్నాం. నీవే గొప్ప కార్యంలో ఒక్కొక్క బిడ్డ జీవితంలో జరిగించబోతున్న స్తుతి స్తోత్రము చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామములో పొందుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించి దీవించును గాక. ఈ కాల సమయంలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు దేవుడు తీర్చును గాక. ఒకవేళ నన్ను ఎవరు పట్టించుకోలేదన్న స్థితిలో మీరు ఉన్నట్లయితే మీరు ఏం ఫీల్ అవ్వద్దండి, దేవుడు మీతో కూడా ఉన్నాడు. దేవుడు మీ పట్ల కార్యాన్ని సఫలం చేసే దేవుడు ఏంటున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.